నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇటీవల గంజాయి బ్యాచ్ని పరామర్శించారు. ఇప్పుడు మరి బెట్టింగ్ బ్యాచ్ని కూడా పరామర్శిస్తున్న నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం సంకేతాలు ఇస్తున్నారు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ ఆయన పైన పెద్ద విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ బెట్టింగ్ బ్యాచ్ పరామర్శ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, మొన్న తెనాలిలో గంజాయి పర్యటన, రేపు సత్తెనపల్లిలో బెట్టింగ్ బ్యాచ్ పర్యటన ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బెట్టింగ్ బ్యాచ్ కూడా ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోతే ఇప్పుడు పరామర్శకు వెళ్ళడం ఏంటి? ఆల్రెడీ కొందరు నేతలు, విడుదల రజనీ కానివ్వండి, ఇంకొందరు నేతలు అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది ఒక అక్రమ హత్య అని చెప్పి వాళ్ళు చెప్పడం కానివ్వండి, వీటిని అన్నింటినీ ఏ విధంగా చూడాలి? అసలు సంవత్సరం క్రితం ఆయన వైసీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్లకి పాల్పడి గెలవకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళు ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం కానివ్వండి, రెడ్ బుక్ ప్రస్తావన చేయడం కానివ్వండి, ఇటువంటి పరామర్శల్ని ఏ విధంగా చూడాలి? బెట్టింగ్లు చేయడమే యాక్చువల్గా అది చట్ట విరుద్ధమైన పని. బెట్టింగ్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. క్రికెట్ బెట్టింగ్ కానీ లేకపోతే ఎలక్షన్స్ బెట్టింగ్ కానీ చేస్తున్నప్పుడు చట్ట విరుద్ధమైన చర్యగా బెట్టింగ్ రాయిలని మామూలుగా ముందే అరెస్ట్ చేస్తుంటారు, లేకుంటే తర్వాత అరెస్ట్ చేసి కేసులు పెడుతుంటారు. ఓపెన్ గా బెట్టింగ్ చేసిన వ్యక్తి ఆ బెట్టింగ్ లో వైసీపీ గెలుస్తుందని చెప్పి పందాలు ఖాయించి చాలా మంది ఆస్తుల్లోకి, చాలా మందికి బెట్టింగ్ పెట్టిన వాళ్ళతో పాటు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలా మంది కూడా లాస్ అవుతుంటారు, చాలా ఆర్థికంగా నష్టపోతుంటారు. బెట్టింగ్ అనేది ఒక జూదం. ఆ జూదాన్ని ఎక్కువ నిషేధిస్తూ ఉంటారు. అలాంటిది వైసీపీ గెలుస్తుందని ఒక బెట్టింగ్ పెట్టి ఆ బెట్టింగ్ లో ఆ సర్వం ఆస్తులు కోల్పోయి అతను సూసైడ్ చేసుకొని సంవత్సరం దాటిపోయింది. అది సంవత్సరం దాటిన తర్వాత ఇప్పుడు పరామర్శ అనేది రాజకీయ కోణం తప్పిస్తే అందులో ఏముండదు. ఎందుకంటే ఈ ఓదార్పు యాత్ర అనేది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. చూసుకున్నట్టు అసలు కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి దూరం అవడానికి కారణమే ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చాలా మంది వివిధ ప్రాంతాల్లో అభిమానులు గుండాకి చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారని కొన్ని కథనాలు రావడం జరిగింది. అందులో కొంత నిజం ఉండొచ్చు, కానీ అది అందులోకి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్పు యాత్ర చేస్తాను, పరామర్శిస్తానని చెప్పి ఒక యాత్రను పెట్టుకోవడం జరిగింది. దానికి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో తన ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ దానికి ఒప్పుకోలేదు. జాతీయ పార్టీలో ఉన్నప్పుడు జాతీయ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. అప్పట్లోనే పెద్ద విమర్శలు రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి చెందగానే వెంటనే ఉన్న ఎమ్మెల్యేలందరితోటి 150 మంది ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలతోటి తదుపరి ముఖ్యమంత్రిగా నన్ను నామినేట్ చేయాలి, నాకు సపోర్ట్ చేయాలని చెప్పి శవం అక్కడ ఉండగానే సంతకాలు చేయించారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక విమర్శ ఆల్రెడీ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ కొంత సీరియస్ అవ్వడం జరిగింది. నువ్వు హైకమాండ్ వారసత్వాది కాదు, జాతీయ పార్టీ అనే ఉద్దేశంతో అప్పట్లో తాత్కాలిక ముఖ్యమంత్రిగా రోషయ్య నియమించడం జరిగింది. అతన్నే కంటిన్యూ చేయడం జరిగింది. ఆ సమయంలో ఈయన ఓదార్పు యాత్ర చేస్తున్న సందర్భంలో హైకమాండ్ దాన్ని ఆక్షేపించింది. ఓదార్పు యాత్ర సంవత్సరాల తరబడి దానికి ఒక యాత్ర ఎందుకు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయండి, లేదంటే వాళ్ళందరినీ పిలిచి ఒక దగ్గర వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సింది కొంత ఆర్థికమైన సాయం చేయమంటే దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. లేదు, నేను ప్రతి ఇంటికి వెళ్తాను, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఓదారుస్తానని చెప్పి ఒక ఓదార్పు యాత్ర దాన్ని సంవత్సర కాలం కొనసాగించి దీనికి పార్టీ లైన్కు విరుద్ధంగా వెళ్తున్న సందర్భంలో పార్టీ నుంచి దూరం అవడం జరిగింది. పార్టీ కూడా అతన్ని దూరం చేయడం జరిగింది. ఆ ఓదార్పు యాత్ర కలిసి వచ్చిన కారణంగా తర్వాత తన అభిమానులు ఎవరు ఉంటారో వాళ్ళంతా 18 మంది దాదాపు రాజీనామా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాదాపు కొండా సురేఖ లాంటి ఒక ఇద్దరు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ లా ఉన్న సందర్భంగా కొండా సురేఖ కాకుండా మిగతా తనతో వచ్చిన వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తనతో నడిచిన వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. ఇది తోటి తనకు ఓదార్పు యాత్ర కలిసి వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి పేరును వాడుకుంటే తనకు ముఖ్యమంత్రి అవకాశం ఉందని చెప్పి దాని తర్వాత పాదయాత్ర చేయడం ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం పరామర్శ ఎప్పుడు ఉంటుంది, ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఎప్పుడు వెళ్తాం, ఆ రోజు వీలు కాకపోతే నెక్స్ట్ డేనో లేదంటే 10 రోజుల దినం ఉంటుంది, ఆ 10 రోజులకు వెళ్ళి పరామర్శ వస్తాం. అసలు సంవత్సరానికి వాళ్ళే మర్చిపోతారు. నిజం చెప్పాలంటే కుటుంబ సభ్యులే, అంటే మర్చిపోవడం అంటే తిరిగి మరణాన్ని ఎవరు జయించలేరు, అతన్ని తీసుకురాలేరు, కానీ నిత్య జీవితంలో రోజువారీ కార్యక్రమంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు ముందుకు సాగించలేరు. అంటే ఒక మనిషి పోయినంత మాత్రాన మనిషితో వెళ్ళలేరు. జ్ఞాపకాలు ఉంటాయి కానీ జీవితం కొనసాగాలి కదా, వాళ్ళు జీవనము అలాగే నెక్స్ట్ వాళ్ళ కార్యక్రమాలన్నీ కొనసాగాలంటే గుండె ధైర్యం చేసుకొని, గుండె నింబరం చేసుకొని పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏ పని చేసే వాళ్ళు ఆ పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఒక మనిషి పోతే మనిషితోటి వెళ్ళే అవకాశం ఉండదు. జనరల్గా ఒక సామెత ఉంటుంది, చనిపోయిన నాడు ఉండే బాధ
దినాలు నాడు ఉండదు, దినం నాడు ఉండదు. ఇప్పుడు మీరు సామెత అంటే కూడా గుర్తొచ్చింది సార్, దొంగబడ్డ 6 నెలలకి కుక్క మొరిగింది అన్నట్టుగా సంవత్సరం తర్వాత పరామర్శని ఏ విధంగా చూడాలి అంటూ కొందరు ప్రశ్న. రాజకీయంగా చూడాలి. ఎందుకంటే సంవత్సరం తర్వాత నిజం చెప్పాలంటే వాళ్ళే మర్చిపోతారంటే ఇంట్లో వాళ్ళని ఏం మర్చిపోరు, గుండెల్లో పెట్టుకుంటారు. కానీ ఇంకా వాళ్ళ రొటీన్ జీవితానికి అలవాటు పడతారు. ఎందుకంటే ఒక మనిషి బాగా సంపాదించే వ్యక్తో లేదంటే ఒక తండ్రి చనిపోయింది అనుకో, నెక్స్ట్ వాళ్ళ భార్య పిల్లలు వేరే ఉద్యోగం చేసుకుంటూ వేరే జీవనాన్ని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అతని జ్ఞాపకాలు వాళ్ళతో ఉంటాయి. కానీ అతను పోయినంత మాత్రాన వాళ్ళ జీవితం ఆగిపోదు. అలా అంటే అసలు ప్రపంచం ఎక్కడో ఆగిపోద్ది. ఇదంతా సర్కిల్. వాళ్ళు పుడుతూ ఉంటారు, చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఇదొక సర్కిల్. కానీ ఇది వెంట మరొక వ్యక్తి వెళ్ళరు. అక్కడికి ఆ జీవితం అయిపోతుంది. వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి, వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, వాళ్ళు చేసింది ముందుకెళ్తూ ఉంటుంది. అలాంటి సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించడం అంటే అది ఖచ్చితంగా రాజకీయ కోణం, రాజకీయ దృక్కోణం ఉంటుంది. ఇవన్నీ అంటే చీప్ పాలిటిక్స్గా చూడొచ్చు. నువ్వు సంఘటన జరిగిన వెంటనే వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేసి, వాళ్ళకి ఎవరికైనా పిల్లలు ఉంటే పిల్లలకు ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉంటే ఉద్యోగం కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం అప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ 1 year అంటే వాళ్ళు ఆల్రెడీ సెట్ అయి ఉంటారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తుంటారు. ఇక్కడ ఏమీ లేదు. అక్కడ వైసీపీ పార్టీ చాలా బలంగా ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఆ బలమైన పునాదుల్ని మరింత బలంగా చేసుకోవాలి. ఎక్కడ టీడీపీ ఆ స్థానాన్ని ఆక్యుపై చేస్తుందో, టీడీపీ స్థానం ఆ గ్రామాన్ని అక్కడిని ఆక్యుపై చేసుకోకుండా ఆ ఓటర్లను కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ తన వైపు తిప్పుకోవడానికి ఇది ఒక రాజకీయ యాత్రగా చూడవచ్చు. మనం దీన్ని పరామర్శగా కాకుండా ఒక రాజకీయ యాత్రగా చూస్తున్నప్పుడు అది ధైర్యంగా చెప్పొచ్చు పార్టీ అక్కడ బలంగా ఉంది. నేను అక్కడ చాలామంది రాజకీయ నాయకులు ఏంటంటే ఒక పర్యటనకు వెళ్తే గతంలో ఎప్పుడో చనిపోయినా ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి వస్తారు, స్పెషల్గా వెళ్ళారు. ఆ సందర్భంగా అటు వెళ్తున్న సందర్భంగా ఆ గ్రామానికి ఆ మండలానికి వెళ్ళినప్పుడు అరే మా కార్యకర్త ఉండే చనిపోయిండు, సంవత్సరం వాళ్ళ కుటుంబం ఎట్లుంది ఒకసారి చూసొద్దాం అనే ఉద్దేశంతో వెళ్తుంటారు. కానీ ప్రత్యేకంగా దానికోసం వెళ్ళే సందర్భాలు ఎప్పుడు ఉంటాయి? చనిపోయిన వారం 10 రోజులు 15 రోజులు పోనీ ఈ నెలలోపు వెళ్ళి కలిసి వాళ్ళు కష్టాల్లో ఉన్నారా, ఆర్థికంగా ఏమైనా అవసరం ఉందా, వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలి, సాయం చేస్తే 6 నెలల లోపు కూడా కాదు నెలలోపే ఒకవేళ చాలా ఇబ్బందులు ఉండి చాలా బీద పరిస్థితులు వాళ్ళకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనప్పుడు 15 రోజులలోపు నెల రోజులు పోయినట్టయితే వాళ్ళకి ఏదైనా ఉపాధో లేకపోతే ఉద్యోగమో ఏదో చూపించే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఏమంటారు మానిపోయిన పుండు మీద మళ్ళీ గాయం చేసినట్టుగా ఉంటుంది తప్పిస్తే వాళ్ళని ఒకసారి వెళ్ళి ఏడిపించడం తప్పిస్తే దానివల్ల పెద్దగా ఆ కుటుంబానికి ఏం ఉపయోగం ఉండదు. తనకేమైనా ఉపయోగం ఉంటుందంటే ప్రజలు చీకొడుతుంటారు. సంవత్సరాల తర్వాత వచ్చి పరామర్శించడం ఏందని చీకొడుతుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏదో ఒక యాత్ర చేయాలని చేస్తున్నారా, లేదంటే దీనికంటే ప్రజా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, ప్రజల నిత్యందిత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, వీటి మీద పాదయాత్ర లేదంటే యాత్రలో చేస్తే బాగుంటుంది. కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ప్రజల్లో మరింత చులకనయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా ఒకటి లిక్కున్నారు, వాళ్ళని పరామర్శించడం, బెట్టింగే తప్పు. బెట్టింగ్ చేసి చనిపోవడం, సొసైటీలో కూడా బెట్టింగ్ చేసి ఈ లిక్కర్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, వాళ్ళు ఏమైనా బాధపడ్డా వాళ్ళ పట్ల సానుభూతి రాదు. లిక్కర్ కేసులో కొన్ని చనిపోయిందా అంటే అది ఎందుకు ఇరుక్కున్నాడని అంటే తప్పిస్తే సానుభూతి ఉండదు. సహజ మరణానికి ఇట్లాంటి బెట్టింగ్లు ఇట్లాంటి జూదానికి వాళ్ళు మరణించినట్టే వాళ్ళ పట్ల సానుభూతి ఉండదు. కొంత నెగిటివ్ భావన ఉంటుంది. ఆ నెగిటివ్ భావన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అంటే ఖచ్చితంగా కూడా అక్కడేమైనా రాజకీయ లబ్ధి దొరుకుతుందేమో, అక్కడెక్కడంగా రాజకీయంగా మనమేమైనా వాడుకోవచ్చా వెళ్తున్నాడు తప్పిస్తే అందులో పెద్దగా ఆ కుటుంబానికి వచ్చే లాభం అయితే ఏం లేదని మనం అనుకోవచ్చు. మరి మొత్తానికి ఇది విమర్శ యాత్ర కాదు, రాజకీయ యాత్ర అని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.